ఈ వీడియోలో మనము విద్యార్థులకు భాగాహారాన్ని ఏ విధంగా పరిచయం చేస్తాం అనే అంశాన్ని నేర్చుకుందాం. భాగాహారాన్ని పరిచయం చేయడం అంటే భాగాహారము డివిజన్. డివిజన్ అంటే డివైడింగ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్, సమాన భాగాలుగా పంచడాన్ని భాగాహారము అంటాము. భాగాహారం అంటే ఏంటిది? సమాన భాగాలుగా పంచడం. ఇంగ్లీష్లో డివిజన్ అంటాము. డివైడింగ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్, దీన్ని ఈ డివిజన్ సింబల్తోని సూచిస్తాం. డివైడెడ్ బై అని అంటాం. ఉదాహరణకు ఇక్కడ మనకు ఒక 6 యాపిల్స్ ఉన్నాయి. 6 యాపిల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. దీన్ని మనము ఇద్దరు వ్యక్తులకు సమానంగా పంచాలి. అంటే ఒకటవ వ్యక్తి, రెండవ వ్యక్తి, ఒకటవ వ్యక్తి, రెండవ వ్యక్తి. ఇది మొదటి వ్యక్తికి ఇస్తాం, ఇది రెండవ వ్యక్తికి ఇస్తాం. ఇక్కడ 1, ఇక్కడ 2. తర్వాత ఇది మొదటి వ్యక్తికి, ఇది రెండవ వ్యక్తికి. 1 2. మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి. ఇక్కడ ఒక వ్యక్తి 3, ఇంకొక వ్యక్తి 3 సమానంగా ఒక వస్తువులను, అంటే ఇక్కడ యాపిల్స్ తీసుకుంటే యాపిల్స్, ఏవైనా వస్తువులను సమానంగా పంచుకోగలిగినారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సూచిస్తామంటే 6 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 3. 6ను 2 సమాన భాగాలుగా చేస్తే 3 అనే సంఖ్య వస్తుంది. అంటే ఒక 6 వస్తువులను తీసుకొని ఇద్దరు వ్యక్తులకు సమానంగా పంచితే 3 వస్తువులు వస్తాయి. ఈ విధంగా మనకు విద్యార్థులకు భాగాహారము పరిచయం చేసేటప్పుడు నిజ వస్తువులను తీసుకొని ఈ విధంగా సమానంగా పంపిణీ చేయడం నేర్పించాలి. అదేవిధంగా ఒక బుట్టలో, ఇక్కడ ఒక బుట్ట తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ బుట్టలో ఒక 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లడ్డూస్ ఉన్నాయి. ఒక బుట్టలో 12 లడ్డూస్ ఉన్నాయి. దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్ గా పంచాలి. 3 ఈక్వల్ పార్ట్స్ గా పంచాలి. అప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి అనేది చూద్దాం. ఇక్కడ ప్రతిదీ కూడా ముగ్గురికి ఈక్వల్ గా పంచాలి. 1 2 3. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2, ఇక్కడ 3. తర్వాత 1 2 3, 1 2 3, 1 2 3. ఇక్కడ మళ్ళీ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, 1 2 3. ఇక్కడ మళ్ళీ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. అన్ని దీంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులను మనము సమానంగా పనిచేసాము. ఇప్పుడు ఈ వ్యక్తికి వచ్చినటువంటివి 4, ఈ వ్యక్తికి వచ్చినటువంటివి 4, ఈ వ్యక్తికి వచ్చినటువంటి 4. దీన్ని గణిత రూపంలో, అంటే మ్యాథమెటికల్ గా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే 12 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 4. 12 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 4. ఈ విధంగా మనము భాగాహారాన్ని, అంటే డివిజన్ ను విద్యార్థులకు పరిచయం చేయవచ్చు. ఈ విధంగా పరిచయం చేసిన తర్వాత వారికి గణిత రూపంలో మనము నేర్పిస్తాము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.